సార్ ఇది ఎందుకు అవుతుంది సార్? సార్ మీరు స్టాల్ డబ్బులు కట్టే స్టాల్ ఇవ్వలేదు సార్. సార్ ప్లీజ్, I was secretary, previous secretary, sir. Why, sir? Sir, just I why not call, sir? Why don't they? సార్ నేను హైదరాబాద్ బుక్ ఫేర్కి 8 ఏళ్ళు సెక్రటరీ చేశాను. బుక్ ఫేర్ కమిటీలో ఉన్నటువంటి రాజకీయాల వల్ల నాకు నేను స్టాల్కి అమౌంట్ పే చేసినా కూడా తెలంగాణ పబ్లికేషన్ పేరుతో ఉన్నటువంటి ఈ స్టాల్కి అందులో ఉన్నటువంటి కొన్ని రాజకీయాలతో నాకు స్టాల్ ఇవ్వకోకుండా ఈరోజు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఇది రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది బుక్ ఫేర్కి. ఇలాంటి లక్కీ డ్రాలో కూడా పెట్టకుండా నేను తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది రచయితల పుస్తకాలు తెచ్చుకున్నాను. వాళ్ళంతా నన్ను నమ్ముకొని పుస్తకాలు ఇచ్చారు. ఈరోజు పబ్లికేషన్స్ పేరుతో ఉన్నటువంటి తెలంగాణ మనస్వర రాష్ట్రంలోనే నా పబ్లికేషన్ రద్దు చేశారంటే ఇంటర్నల్గా సొసైటీలో ఎన్ని రాజకీయాలైనా ఉండనివ్వండి, సొసైటీ వేరు, బుక్ ఫెస్టివల్ వేరు. బుక్ ఫెస్టివల్కి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. కల్చర్లు అనేది పెంచే దాంట్లో భాగంగానే, రీడింగ్ కల్చర్ని పెంచే దాంట్లో భాగంగానే ప్రభుత్వం ఇది సహకరిస్తుంటే వీళ్ళు ఇన్ని రాజకీయాలు చేసి తెలంగాణ పబ్లికేషన్స్కి స్టాల్ ఎందుకు ఎవరు అడ్డుకుంటున్నారు? ఇందులో ఉన్నటువంటి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు బాలరెడ్డి గతంలో ఉన్నటువంటి సెక్రటరీని మ్యాన్ హ్యాండిల్ చేసి కొట్టి అనేక రాజకీయాలు చేసి ఇప్పుడు ఈ పన్నంగం పని నాకు స్టాల్ ఇవ్వట్లేదు. నేను ఇప్పటికే యాకూబ్ గారికి, అధ్యక్షులు గారికి ఇచ్చాను. అదేవిధంగా జూపల్లి గారికి ఇంతకుముందు రిప్రజెంట్ చేశాను. వాళ్ళు చెప్తున్నటువంటి సలహాదారులు ఉన్నటువంటి కోదండరామ్ గారికి, రామచంద్రమూర్తి గారికి, అదేవిధంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అందరికీ పంపించాను. కానీ ఈ రకంగా వ్యవహరించి పచ్చి అవకాశవాదంగా, పచ్చి నియంత్రితంగా ఎప్పుడూ ఇట్లా జరగలేదు బుక్ ఫేర్లో 38 ఏళ్ళ చరిత్రలో. నేను బుక్ ఫేర్ సెక్రటరీ అండి. గతంలో 8 ఏళ్ళు నేను సెక్రటరీ చేశాను. నా పబ్లికేషన్ స్టాల్ 2022 నుంచి స్టాల్ ఉంది. రచయితలంతా 120 మంది రచయితలు తెలంగాణ వ్యాప్తంగా పుస్తకాలు ఇచ్చారు. రచయితల పుస్తకాలు ఎందుకు పెట్టినారు వీళ్ళు? ఎందుకు రద్దు చేశారు? దానిలో నా పేరే తీయలేదు. డబ్బులు కట్టినటువంటి 3 రోజుల ముందు నీకు స్టాల్ రద్దు చేస్తున్న ఒక ఫోన్ కాల్తో అయిపోతుందా? చట్టపరంగా ఇతర సొసైటీలో ఇతర ఏమున్నా కూడా అవన్నీ చర్యలు తీసుకోండి, చట్టపరంగా పోదాం. కానీ స్టాల్ ఎందుకు రద్దు చేస్తారు? మీరు స్టాల్ ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇంత అప్రజాస్వామికంగా ఉన్నారు? దయచేసి ప్రజాస్వామికవాదులు, పుస్తక ప్రియులు, కవులు, రచయితలు మా స్టాల్ ఇందులో ఉండే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి అందరూ కూడా నాకు సహకరించాలి. పబ్లికేషన్స్ అనేది, రచయితలు అనేది, కవులు అనేది వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు ఒక సంవత్సరం మొత్తం డిసెంబర్ పండుగ కోసం ఎదురు చూస్తుంటారు. ప్రతి జిల్లాకు బుక్ ఫేర్ తీసుకెళ్ళాం మేము. ఇదే కవి అధ్యక్షులు యాకూబ్ గారు సొంత ఊరిలో కూడా పుస్తక ప్రదర్శన పెట్టింది మేము. కానీ ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు? ఈ నియంత్రిత పోకట్లు ఇది సరైనది కాదు. మా పబ్లికేషన్స్కి స్టాల్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.